నేర్చుకున్నంత ఈజీ కాదు బేసిన్ల గురించి నేర్చుకోవడం అని సీఎం రేవంత్ రెడ్డి గారి మీద సెటైర్లు వేశారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. నమస్తే సార్. ఈ బేసిన్లు గొడవేంటి సార్? ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. మీరు ఎవరి గురించి చెప్తున్నారు సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. ఏం మాట్లాడారు ఆయన? దేవాదల ఏ బేసిన్ లో ఉందో ఆయనకు తెలియదు. తెలీదా? బనకచెర్ల ఏ బేసిన్ లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అన్ని తెలియాలని ఏటుంది సార్? ఒక్కొక్కటి తెలుసుకుంటారు. నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లగాడు చెప్తాడు. ఇప్పుడు క్విజ్ పోటీ ఏమన్నా పెడతారా ఏంటి? రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. అంటే బేసిన్ల గురించి తెలుసుకోవడం కంటే బూతులు నేర్చుకోవడం ఈజీ అంటారా? ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ఆయన ఏం చేశారు? ఆదిత్యనాథ్ దాస్ బనకచెర్ల యాడుంది అంట. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లే ఉందిగా. ఇక దున్నపోతుందంటే దుడ్డని కట్టేమన్నట్టున్నది. ఈ సామెత కూడా బాగానే ఉంది సార్. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు పొద్దుగాలు వేస్తే. ఎవరు? రేవంత్ రెడ్డా? అవును. నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న. అరే ఏంటి సార్ మీరు రేవంత్ రెడ్డి గారి సోషల్ స్టడీస్ ఎగ్జామ్ పేపర్ ఏమైనా దిద్దుతున్నారా ఏంటి? రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషయం ఎక్కువ. అంత తప్పేం చేశారు సార్ ఆయన? నువ్వు నిన్న మీటింగ్ పెట్టింది ఆపనీకా కట్టుకోమని చెప్పనీకా? తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడటానికి పెట్టారు మీటింగ్. ఇంకా నీకు చంద్రబాబుని అడుక్కునే బుద్ధి పోతున్నట్లేదు. ఏం అడుక్కున్నాడు? కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతనా తీసుకుపో ఎన్నైనా కట్టుకో ఏమన్నా చేసుకో అంటాడు. ఆయన ఇస్తే ఈయన తీసుకుంటారా? ఏమన్నా సోయి ఉండి మాట్లాడుతున్నావా, అకలి నుండి మాట్లాడుతున్నావా, అకలి కోల్పోయి మాట్లాడుతున్నావా నువ్వు? అదేంటి సార్ ఆయన సోయిలో ఉండే మాట్లాడారు. ఉరిదీయాలి నన్ను. ఏంటి ఉరి తీయాలా? అదేంటి సార్ అంత మాట అనేసినారు? ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరి తీసినా తప్పలేదు సార్. మీరేదో ఆవేశంలో ఉన్నట్టున్నారు. మనం తర్వాత మాట్లాడుకుందాం రండి.